ఒక ఊరిలో లక్ష్మణ్ వెంకట్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు ఒకరోజు పొలం పని చేసుకుంటూ ఉండగా అతనికి ఆకాశం నుండి ఒక పెద్ద పెట్టి కింద పడుతుంది. దాన్ని చూసిన లక్ష్మణ్ ఆశ్చర్యపోయి, ఏంటిది ఆకాశం నుండి ఒక్కసారిగా కింద పడింది అంటూ పెట్టెని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఏముందో అని ఆ పెట్టెను పగలకొట్టి చూశాడు. ఇంతలో పెద్ద పెద్దగా అరుపులు, కేకలతో ఏడుస్తూ ఒక దెయ్యం బయటకు వస్తుంది. ఇంతకాలం నన్ను ఈ పెట్టెలో బందీగా ఉంచారు. ఈరోజు నువ్వు స్వేచ్ఛగా విడిచిపెట్టావు. దానికి చాలా సంతోషం. ఇప్పుడు నా ఆకలి కూడా నువ్వే తీర్చాలి. అందుకు అతను చాలా భయపడుతూ, నీ ఆకలి నేను తీర్చాలా? ఒక్క నిమిషం ఆగు, నా దగ్గర భోజనం ఉంది. భయపడుతూనే అతని దగ్గరున్న భోజనాన్ని తీసుకొచ్చి దాని ముందు ఉంచుతారు. ఆ దయ్యం, ఏంట్రా భోజనం అంటే ఇది తీసుకుని వచ్చావు? నాకు కావాల్సింది రక్త మాంసాలు అంటూ అమాంతం అతనిపై పడింది. అతన్ని చంపేస్తుంది. ఆ తర్వాత అక్కడి నుండి నడుచుకుంటూ ఊళ్ళోకి వెళ్తుంది. అక్కడ ప్రజలు దాన్ని చూసి భయపడి పరుగు తీస్తారు. ఉన్నట్లుండి ఆకాశం నల్ల మేఘాలతో కమ్ముకుంటుంది. పెద్ద పెద్దగా ఉరుములు, మెరుపులు, వర్షం మొదలవుతాయి. ఆ దయ్యం చాలా సంతోషపడుతూ, మర్యాదగా ఎవరైనా బయటికి రండి, వచ్చి నాకు భోజనంగా మారి నా ఆకలి దప్పికను తీర్చండి, మర్యాదగా రాండి అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది. ఆ కేకలకి వాళ్ళందరూ భయభ్రాంతులకు గురవుతారు. ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో ఆ దయ్యానికి బహుకోపం కలుగుతుంది. రేయ్, మీ అందరూ నా చేతిలో చస్తారు అంటూ అక్కడ ఉన్న పెద్ద మర్రి చెట్టుని తన చేతులతో పట్టుకుని వేళ్లతో సహా పెరిగి అక్కడ ఇళ్లపై విసిరేస్తుంది. అప్పుడు వాళ్ళు భయంతో ఇంటి లోపల నుండి బయటకు వస్తారు. ఆ దయ్యం వచ్చిన వారిని వచ్చినట్లుగా చంపి దాని ఆకలిని తీర్చుకొని అక్కడి నుండి మాయమైపోతుంది. అది అలా వెళ్ళిపోయిన తర్వాత ఉరుములు, మెరుపులు అన్నీ ఆగిపోయి వర్షం నీరంతా ఇంకిపోతుంది. కానీ అక్కడ రోడ్డు మొత్తం రక్త ప్రవాహంతో నిండిపోతుంది. చాలామంది ప్రాణాలు బలి తీస్తుంది ఆ దయ్యం. ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకుంటూ ఏడుస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది దేవుడా ఈ మహమ్మారి దయ్యం? కొంచెం కూడా జాలి లేకుండా మనల్ని పీక్కు తింటుంది అని అంటూ, ఇంకా మన ప్రాణాలు మిగలాలి అంటే త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవండి అంటూ వాళ్ళందరూ వెళ్తుండగా ఆ దయ్యం అక్కడి నుండి మళ్ళీ వచ్చి, ఎక్కడికి రా మీరంతా వెళ్ళేది? నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను అంటూ వాళ్ళందరినీ ఒక చోట బందీగా చేసి, ఇంకా నాకు కొన్ని రోజుల వరకు ఆహారానికి ఎలాంటి కొరత ఉండదు అని పెద్ద పెద్దగా నవ్వుతూ, మీలో రోజుకొకళ్ళు నా దగ్గరకు వచ్చి నాకు ఆహారం కాండి అంటూ ఆజ్ఞాపిస్తుంది. వాళ్ళు చచ్చినట్లుగా రోజు ఒకరు వెళ్ళి దయ్యానికి ఆహారంగా మారిపోతారు. ఆ దయ్యం ఆ ఊరి ప్రజలందరినీ ప్రాణాలు తీసి ఆ ఊరి మొత్తాన్ని వల్లకాడుగా మార్చేస్తుంది.